హలో అందరికీ, ఇదైతే సాటర్డే నేను చేసిన క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండీలో ఆయిల్ వేసుకున్నాను, పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. ఒకే ఒక ఎండుమిర్చి కూడా చిదుముకొని వేసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత నేనైతే ఒక పేస్ట్ రెడీ చేశానండి. 2 ఉల్లిపాయలు, ఒక టమాటో, కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, అలాగే కొన్ని గుప్పెడు వేయించిన శనగ పలుకులను అయితే వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇప్పుడైతే 10 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత 3 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నేనైతే వేసుకున్నాను. ఈ పేస్ట్తో పాటు ఈ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత నేనైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి వాటిని కూడా మగ్గించనండి. అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఉప్పు, కారం వేసుకున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు నచ్చితే ఒకవేళ మీరైతే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. ఇంకేముంది, ఉప్పు, కారం చూసేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.